మనలో చాలామందికి ప్రతి సందర్భంలోనూ మన స్నేహితులకో లేదు మనకు తెలిసిన వాళ్ళకో రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక రకంగా అది మనకి రిలేట్ అయ్యి ఉంటుంది, మనం వినుంటాం. అయితే ఇంత పెద్ద ఒక అన్ప్లాన్డ్ బడ్జెట్లోంచి ఇంత పెద్ద అమౌంట్ సీఎంఆర్ఎఫ్కి వెళ్తూ ఉంది ప్రతి సంవత్సరం కూడా. దాన్ని దుర్వినియోగం చేయడం అంటే నిజానికి ఇది ఒక చాలా పెద్ద స్కామ్గా మారే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడు వచ్చిన లిస్ట్ ఆఫ్ హాస్పిటల్స్ చూస్తే దగ్గర దగ్గర ఒక 28 హాస్పిటల్స్ ఉన్నాయి. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన హాస్పిటల్స్ మాత్రమే. ఇంకా తవ్వుకుంటూ పోతే ఎంత పెద్ద స్కామ్ అయ్యే అవకాశం ఉంది. సిఎంఆర్ఎఫ్ జనరల్గా చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ అనేది రకరకాల ఇబ్బందులు ఉన్న వాళ్ళకు, ఎమర్జెన్సీ ఉన్నటువంటి ప్రజా సంక్షేమం కావచ్చు, ఇంకేదైనా డిజాస్టర్ అయినప్పుడు ఇటువంటిది వినియోగించేటువంటి అమౌంట్. దానికి గవర్నమెంట్ నుంచి కొంత డబ్బు పెడుతుంది. అదేవిధంగా ఎవరైనా దాతలు ఇచ్చినట్లయితే దాతలకు ఇచ్చినటువంటి సొమ్మంతా సిఎంఆర్ఎఫ్, కేంద్రంలో అయితే పిఎంఆర్ఎఫ్ నిధులు ఉంటాయి. అయితే ఈ సిఎంఆర్ఎఫ్ మనకు ఈ రకంగా ఎక్కువగా ఆరోగ్యపరమైనటువంటి అంశాలకే ఎక్కువ యూజ్ చేస్తున్నటువంటి ముఖ్యమంత్రులు. ఎప్పటి నుంచి వచ్చింది ఇది? మనకు హాస్పిటల్స్ ప్రభుత్వ హాస్పిటల్స్ సరైనటువంటి సౌకర్యాలు లేక, ప్రభుత్వ ఆసుపత్రుల్లోని ప్రభుత్వాలు డెవలప్ చేయక ప్రభుత్వ ఆసుపత్రులకు దాంతో సిఎంఆర్ఎఫ్ ఎక్కువ ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ అనేది విడుదల చేస్తూ వస్తున్నారు. ఇది గత ముఖ్యమంత్రుల కాలం నుంచి వస్తున్నారు. అది ఎప్పుడైతే ఇది ఉన్నదో దుర్వినియోగం ఇక్కడ జరిగింది. ఎమ్మెల్యేలకు తెలియకుండా సిఎంఆర్ఎఫ్ రిలీఫ్ అనేది ఈ మధ్యకాలంలో జరగట్లేదు. గతంలో డైరెక్ట్ కొంతమంది పబ్లిక్ వచ్చి సీఎంని కలిసినా ఇచ్చేటువంటి సిస్టమ్ ఉండేది. ఇప్పుడు ఏమైందంటే దాన్ని కూడా ఒక పొలిటికల్గా ఎమ్మెల్యేలు సిగ్నేచర్ కావాలి, ఎమ్మెల్యేలు పిఏలు ఇదంతా ఫాలో అప్ చేస్తుంటారు. జనరల్గా సిఎంఆర్ఎఫ్ ఎమ్మెల్యేల పేరు ఉన్నప్పటికీ ఎమ్మెల్యేల పిఏలు దగ్గర ఉన్నటువంటి వ్యక్తులు ఆ నియోజకవర్గంలో రిలీజ్ కోసం ఒక సిస్టమ్ ఏర్పాటు చేసి పెట్టుకున్నారు. ఎందుకంటే ఎక్కువ కేసులు అవే వస్తున్నాయి ప్రతి ఎమ్మెల్యే దగ్గరికి. ఆ నేపథ్యంలో ఇది ఇక్కడ కొన్ని 30 హాస్పిటల్ ఈ మధ్య కాలంలో జరిగినాయి. అంటే సిఎంఆర్ఎఫ్ సీఎంకు కంపల్సరీగా తెలిసి ఉంటుంది. గతంలో అయితే మొత్తం ముఖ్యమంత్రి సైన్ పెట్టేవారు. ఇప్పుడు ముఖ్యమంత్రి పెడుతున్నారా లేకపోతే ఎవరికైనా కింద ఆఫీసర్స్కి ఇచ్చారా తెలియదు. కానీ ఇప్పుడు ఇది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి పిఏలకు అదేవిధంగా హాస్పిటల్స్కి సంబంధించినటువంటి లింక్ ఉంటుంది కంపల్సరీగా. వాళ్ళు ఏ హాస్పిటల్ నుంచి అయినా కావాలంటే ఎమ్మెల్యే పిఏ తోటి అక్కడున్న హాస్పిటల్ ఇన్ఛార్జి ఈ పిఏతో మాట్లాడి దీనికి సంబంధించిన కాగితాలన్నీ ఇవ్వడం కూడా జరుగుతుంటుంది. మరి ఇది ఎక్కడ జరిగింది? సిఐడి విచారణ చేస్తున్నామని అన్నారు. దాదాపు 30 హాస్పిటల్స్ 26 హాస్పిటల్స్ మీద సిఐడి పెట్టింది. ఇది ఒక ముఖ్యమంత్రి కార్యాలయానికి కూడా మచ్చానండి. ఇది ముఖ్యమంత్రి కార్యాలయమే చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ముఖ్యమంత్రి కార్యాలయానికి డైరెక్ట్ ముఖ్యమంత్రి నిధులే కాబట్టి ఇది ఎవరు చేస్తున్నారు ఏంది అనేది విచారణ చేయాలి. మొత్తం దోషులు ఎవరైతే ఉన్నారో ఇందులో కొంతమంది ఎమ్మెల్యే పిఏలు కూడా ఇందులో దోపిడీ చేసి వాళ్ళు కమిషన్లు తీసుకున్నటువంటి సంఘటనలు కూడా బయటపడినటువంటివి ఉన్నాయి. ఇవి పూర్తి స్థాయిలో విచారణ జరగాలి. ముఖ్యమంత్రి కార్యాలయానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎక్కువ విజిలెన్స్తో ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. ముఖ్యమంత్రి కార్యాలయంలో చూసేటువంటి కింది స్థాయి సిబ్బంది కూడా చేతివాటం ఉండే అవకాశం ఉంటుంది. అందుకనే దీనికి సంబంధించి సమగ్ర విచారణ జరగాలి, దోషుల మీద చర్యలు తీసుకునే విధంగా. దీనికి తోడు అసలు ఏంటంటే ప్రైవేట్ ఆసుపత్రుల కంటే కూడా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిని ఒక కార్పొరేట్ ఆసుపత్రి లాగా తీర్చిదిద్దాల్సినటువంటి బాధ్యత. ఈ నిధులు పెడితే అవన్నీ ఎప్పుడూ అవుతాయి, పెట్టొచ్చు. ఇప్పుడు 33 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ప్రతి జిల్లా 1000 పడకల ఆసుపత్రితో ఉంటున్నది. దాంట్లో అన్ని మౌలిక వసతులు కల్పించే విధంగా డబ్బులు పెట్టినట్లయితే, కరెక్ట్ పెట్టినట్లయితే సిఎంఆర్ఎఫ్ మీద కూడా బర్డెన్ తగ్గిపోతుంది. ముఖ్యంగా టెస్టులకే ఈ మధ్య కాలంలో ఎక్కువగా అవుతున్నటువంటి ఉన్నాయి. ఈ అన్నిటి మీద ప్రభుత్వం దృష్టి పెట్టి చేయాల్సినటువంటి అవసరం ఉంది. సిఎంఆర్ఎఫ్ లో కూడా చీఫ్ మినిస్టర్ ఆఫీసులో ఈ కుంభకోణాలు జరుగుతున్నాయి అంటే చీఫ్ మినిస్టర్ ఆఫీస్ ఎంత వీక్ గా ఉంది అనేది కూడా దాని వివరణ బయటపడుతుంది. అందుకని అంత వీక్ గా ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకు అంత వీక్ ఉంటుంది? మరి సీఎం ఫాలో అప్ లేదా అనేది కూడా ప్రభుత్వం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒకనే గుడ్డిగా చేస్తున్నారా వీటికి సంబంధించి, లేదా ఇది రాజకీయంగా కూడా ఏమైతుందంటే సిఎంఆర్ఎఫ్ ఇచ్చిన తర్వాత చెక్కులు పంపిణీ ఒక ప్రోగ్రాం పెట్టి ఇస్తున్నారు, లేదా ఎమ్మెల్యే ఆఫీసులకు పిలిచి ఇస్తున్నారు. ఇవన్నీ రాజకీయంగా మేము హెల్ప్ చేసినాం, ఆరోగ్యపరమైనటువంటి అది మంచిది. ఓకే, నిజంగా ఆరోగ్యం ఇబ్బంది ఉండి హెల్ప్ చేసి దానికి ఎంతైనా చేసినట్టు ఉంటే అది చెప్పుకోవడంలో తప్పలేదు, చెప్పుకోవచ్చు. కానీ ఇంట్లోనే చేతివాటం ఎమ్మెల్యేలు పిఏలు ప్రదర్శిస్తున్నారా? అక్కడ ఉన్నటువంటి కార్యకర్తల దీనికి ఏమైనా సిస్టమ్ ఒక వ్యవస్థ బ్రోకర్లు ఉన్నారా? బ్రోకర్లు ఇదంతా చేస్తున్నారా? ఇదంతా మాత్రం బయటపడాల్సినటువంటి అవసరం ఉంది. సమగ్ర విచారణ చేయాలి.
చేయడమే కాదు, దానికి సంబంధించినటువంటి చర్యలు తీసుకోవాలి. అయితే ఇదే పేరుతోటి ఇక నెక్స్ట్ సీఎంఆర్ఎఫ్ ఏదొచ్చినా స్ట్రిక్ట్‌గా చేయడం, అది కూడా ఓ రకంగా సీఎం ముఖ్యమంత్రి కార్యాలయం తప్పించుకోవడానికి కూడా ఈ రకమైనది బయట పెడతారు. ఏమైతుందంటే ఇన్ని నిధులు లేవు. నిధులు లేవా? సీఎంఆర్ఎఫ్ కింద నిధులు లేనటువంటి సమస్య కూడా ఉత్పన్నం అయితది. నిధులు లేనటువంటి సమయంలో ఇట్లాంటితోటి ముందల పెట్టి స్ట్రిక్ట్ ఇప్పటిదాకా వైట్ రేషన్ కార్డ్ కాదు, ఇక గట్టిగా ఇంకొకటి స్ట్రిక్ట్‌గా ప్రతి హాస్పిటల్ ప్రతి పేపర్ మీద సిగ్నేచర్ కావాలి. వైట్ రేషన్ కార్డ్ కంపల్సరీ. ఇంకేది కావాలి ఇవ్వకుండా ఉండడానికి కూడా ఇదో రకమైనటువంటి ప్లాన్ లాగా చేస్తే మాత్రం ఇక అది మరింత దిగజారుడు తరమే అవుతది.